వచ్చేసాను అబ్బా నా ఫేవరెట్ సెంటెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వేడపల్లి. మహిళ అనే ప్రొడక్షన్ లో 3 అనే డైరెక్షన్ తో రిలీజ్ అయిన సినిమా ఆడాలా మజాకా ఇటీవలే రిలీజ్ అయ్యి హ్యాపీనెస్ కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోతుంది. దానికి కారణం ఎవరంటే ఇక్కడున్న హీరోయిన్స్. ఇంతమంది హీరోయిన్స్ కానీ హీరో ఎవడో తెలియదు, నేను కాదు. రికార్డ్ కలెక్షన్స్ తో 2 రాష్ట్రాల్లో మారి మోగుతున్నాయి. ఆడాలా మజాకాని ఎంతగా ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా రచ్చ రచ్చ జరగబోతుంది. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడంతో side volley, side please, side please. Love okay just you and tunna clear up volley, side please, side please. Janaka aada boy aata kinka side volley. సూపర్ ఎనర్జెటిక్ ఎంట్రీ. అంటే సెంటెన్స్ లో అంటే అంత మాత్రం ఉండాలి కదా. నలుగురు స్టూడెంట్స్ ఏనా? వెరీ నైస్. వాట్స్ యువర్ నేమ్? జయశ్రీ. ఏ ఇయర్? డిప్లొమా ఫైనల్ ఇయర్ కి వచ్చేసినావా? నెక్స్ట్ ఇయర్ పెళ్ళి ఇంకా. చూస్తున్నారా ఇంట్లో? బీటెక్ చదువుకుంటా. వెరీ నైస్ నాన్న, చదువుకోవాలి. వాట్స్ యువర్ నేమ్? సోనియా. మీ ఇద్దరు ఏమవుతారు? వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే. మీ పేరేనమ్మా? రజియా. మీ పేరు? నందిత. మీ ఇద్దరు? వదిన. రజియా అంటే ముస్లిం, నువ్వు హిందూ. వదిన మరదలు ఎలా? అన్నయ్య లవ్ మ్యారేజ్ వల్ల అలా. మీ అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా? వెరీ నైస్. ఇంటర్ రిలీజియన్ ని ఎంకరేజ్ చేశారు చూడండి, మీ పేరెంట్స్ గొప్పతనం. ఇప్పుడు పరిచయాలు, జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? రజియా నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. హెల్ప్. ప్రియమైన మొబైల్ కి యాక్సిడెంట్ అయింది ఐడియా టవర్ దగ్గర. ఏర్టెల్ అనే హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ డొకోమో చెప్పారు బ్రతకాలంటే రవి ఎమర్జెన్సీ SMS కావాలని. సో ప్లీజ్ రవి SMS పంపవా? ఏం చెప్పడానికి ట్రై చేసినా? నా SMS కావాలనా, నా నంబర్ కావాలనా? అది డైరెక్ట్ అడగచ్చుగా. అలా అడిగితే ఇవ్వవుగా. మరి ఇట్లా అడుగుతానా? నంబర్ కోసం ట్రై చేస్తా, అది అర్థమైంది నాకు. మీరేం చేస్తున్నారు? డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. చూడు, కెమెరా వైపే చూడు, రవి వైపు చూడాలనుకోకు, మాడి మస్త్ అయిపోతావు. నాలో నుంచి మంట వస్తుంది ఏమన్నా? నువ్వు అంత బాగుంటావు రవి. పిండేశారండి, ఎందుకో వీళ్ళు గెలిచేస్తారేమో అనిపిస్తుంది. వచ్చాడా? వీడికి లంచ్ టైం ఉండదు, పని ఉండదు, పాట ఉండదు. మీరేం చేస్తున్నారమ్మా? నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. చిన్న డైలాగా? చిన్నదే. చెప్పున్నా, యాక్షన్. ఏక్ చుట్కీ కి సిందూర్ తుమ్ క్యా జాంతే హో రవి. అంతే డైలాగ్. అది డైలాగా? పెద్ద డైలాగ్ చెప్పేదా? పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పు. చూడబ్బా సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్. నిజంగా నీ వాయిస్ నిజంగా చాలా బాగుంది. ఒక పాట పాడితే వినండి. పాట పాడు. నాకు పాటలు రావు కదా రవి. అది ఎవరికైనా వస్తుంది పాట, మీ ఆడలకైతే మస్తు వస్తుంది పాట. రెడీ? సరే, నీకోసం ట్రై చేస్తా. రెడీ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన వద్ది ఒదగమని అర్థమందులో ఉంది, అపయజాలు తెలిసి. ఏందది? ఏంటది? మళ్ళీ చెప్పు నాన్న, మళ్ళీ చెప్పు, బాగా వస్తుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త పిలుపు వినిపిస్తుంది. పాట పాడు అనే పాపానికి లిరిక్స్ మొత్తం మార్చేసింది పాప. ఏం చేయాలి? ఫ్రెండ్స్ లో అలాంటివి పట్టించుకుంటారా? ఇంటి ఫ్రెండ్షిప్ లో అలాంటి. ఇప్పుడైతే పరిచయాలు అయిపోయి ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.
90 సెకండ్ మీకు 90 సెకండ్ మీకు ఇస్తాను. ఒక సినిమా స్టోరీ మీకు ఇష్టమున్న జానర్ చెప్పాలి. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేస్తే బాగా బగబగ మండుతున్న ఎండలు, స్ట్రీట్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి, ఎవ్వరు లేరు స్ట్రీట్స్ పైన. సడన్ గా ఒక జుమ్ అని వచ్చి ఆగింది. అందులో నుంచి సూటు బూటు వేసుకొని దిగాడు రవి. స్పెట్స్ పెట్టుకొని డోర్ ని కాలుతో ఇలా కొట్టి స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంటే ఒక అందమైన అమ్మాయి వస్తూ ఉంది. తన చేయి అలా రవికి తగిలింది. వెంటనే తనకి 100 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేసింది. అక్కడ ఒక సాంగ్, పచ్చళ్ళ బొమ్మ బొమ్మ నన్ను ముద్దు పెట్టమని అడిగావమ్మ, మామిడికాయల కొమ్మ కొమ్మ నన్ను ముట్టుకోవద్దనకమ్మ. రవి ఏంటి అసలు ఫ్లాష్ బ్యాక్ అని ఆలోచిస్తుంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో రవి రాళ్ళు తీసుకొని మామిడికాయలకేసి కొడుతూ ఉన్నాడు. అక్కడ హీరోయిన్ జాడీలో పచ్చళ్ళు పెడుతూ ఉంది. అయితే ఆ రాయల్ని పచ్చడి జాడీకి తగిలింది, హోల్ పడింది. హోల్లోంచి హీరోయిన్ కళ్ళు కనిపించాయి. ఇంకోసారి రాయి పెట్టి కొట్టాడు, అప్పుడు హీరోయిన్ ముక్కు కనిపించింది. ఇంకో రాయి కొట్టగానే పెదాలు కనిపించాయి. ఇంకో రాయి వేయంగానే జాడి పగిలిపోయి హీరోయిన్ కనిపిస్తుంది. ఇప్పుడు తన కోసం తను లవ్ చేయాలని తన వెంట తిరుగుతున్నాడు. ఒక రోజు హీరోయిన్ విలన్ దగ్గరకి వెళ్ళి మామిడికాయ దొంగతనం చేస్తుంది. అది విలన్ తెలిసి విలన్ ఇప్పుడు హీరోయిన్ ని చంపేయాలనుకుంటాడు. హీరోయిన్ చంపంగానే హీరోయిన్ కి బాణం తగిలి లాస్ట్ డైలాగ్, రవి నీ చేత్తో నువ్వు మామిడికాయతో అన్నం కలిపి నెయ్యి వేసి నీ నోటితో పెడుతుంటే తినాలని ఉంది రవి అని చెప్తాను. అప్పుడు ఎమ్మటనే రవి కార్ డిక్కీ ఓపెన్ చేసి పచ్చళ్ళ బుట్టను పట్టుకొని పచ్చళ్ళే ఇది మన ఫ్లాష్ బ్యాక్. పోయిన జన్మలో మనం ఇలా ప్రేమించుకున్నాము, ఇలా చనిపోయావు, నీ ఆఖరి కోరిక ఇది అని తను ఒప్పించడానికి తిరుగుతాడు అనమాట. ఇంకా లాస్ట్ కి అమ్మాయి ఒప్పుకొని రవిని కూడా ఇష్టపడుతుంది. వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. 90 సెకండ్స్ అద్భుతంగా వాడుతున్నారు. వెరీ గుడ్. ఆల్ సెట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనగనగా ఒక ఊర్లో ఒక విచిత్రమైన వ్యక్తి అన్నమాట. మన రవి లాంటోడు. అయితే ఆ విచిత్రమైన వ్యక్తికి విచిత్రమైన కోరికలు కూడా ఉన్నాయి. తను ఒక యానిమల్ లవర్ అన్నమాట. అంటే నాకు మీరందరూ ఇష్టం అన్నమాట. అయితే ఒక రోజు ఒక నక్కను తెచ్చుకొని పెంచుకుందామని అనుకుంటూ ఉంటాడు. ఎస్, విచిత్రమైన వ్యక్తి కదా. సో ఫారెస్ట్ కి బయలుదేరాడు అనమాట. అలా ఫారెస్ట్ కి వెళ్తూ ఇంకో 10 సార్లు చెప్పు, టైం అయిపోయింది. అంటే ఫారెస్ట్ పెద్దది కదా, నడవాలి కదా అంత దూరం. అలా వెళ్తున్నా, అలా ఫారెస్ట్ లోకి ఎంటర్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ ఏమో తనకి మా ఫారెస్ట్ కాబట్టి తనకేమో పాము కనిపించింది. పెద్ద 10 అడుగుల పాము అనమాట. ఆ పాము మెలికలు తిరుగుతూ ఉండిద్ది అనమాట. మెలిక తిరుగుతూ ఉంటుంది. తన బ్యాగ్ లో నుంచి చాలా జాగ్రత్తగా ఒక ప్లేట్ తీసాడు. ఆ 10 అడుగుల పాముని 1 time పీసెస్ చేశాడు అనమాట. కానీ ఆ బ్లడ్ చాలా ఎర్రగా ఉండిద్ది అనమాట. అందుకని ఎలా ఉండిద్దా అని చెప్పి స్వీట్ గా ఉండిద్దని టేస్ట్ చేశాడు. విచిత్రమైన వ్యక్తి కదా. అలాగైతేనేమి ఆ పాముతో ఫైట్ చేస్తాడు, అయిపోయింది. అలా వెళ్తున్న తర్వాత ఒక పావురం కనిపిస్తుంది చెట్టు పైన. కనిపిస్తే ఇదేదో తినడానికి పనికొచ్చేలా ఉంది అంటే, అతను బాగా ఫుడీ అనమాట. ఇదేదో తినడానికి పనికొచ్చేలా ఉంది అని చెప్పి దానికి బాణం గురి పెడతాడు. ఇలా మనోడి ఇంటి దగ్గర బాగా ఫుల్ గా వేసేసి వచ్చాడు అనమాట. అలా బాణం గురి పెట్టేసరికి మన కడుపులో డింగ్ డింగ్ అయ్యి ఇలా అయిపోద్ది బాణం. క్రియేటివిటీ నా పాడుగాను. వీడు పోయిండు, బాణం పోయింది, ఇంకేమైంది? బాణం కూడా పోయింది. దాని తర్వాత అలా వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఫైనల్ కి తనకు కావాల్సింది కనిపించింది. ఏంటది? నక్కనా? అమ్మాయ నాకు కావాల్సింది దొరికింది అనుకుంటా దాని మెడలో ఒకటి కట్టేసి తీసుకొని వాళ్ళు ఊరికి బయలుదేరారు. ఇంకా అవ్వలేదు. సో ఇద్దరు కూడా స్టోరీ చెప్పారు, బాగా చెప్పారు, ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. కానీ కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఎవరిది అనిపించింది? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ yes పచ్చడి. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ ఓవర్. సెకండ్ రౌండ్ ఇంకా మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ సెకండ్ రౌండ్. కలర్ఫుల్ చిలక. నా చేతిలో కర్ర ఉంది, ఇది ఎందుకు వాడుతున్న తర్వాత చెప్తా. ఇప్పుడు మీదొక టీము, మీదొక టీము. మీకు నచ్చిన ఇద్దరిని సెలెక్ట్ చేయండి. నేను వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తా.
వాళ్ళు టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇస్తాయి. ఏ టీం అయితే గిఫ్ట్ గెలుచుకుంటారో ఆ టీం విన్నర్. సెకండ్ రౌండ్ ఓకేనా? సెలెక్షన్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇద్దరు సెలెక్ట్ చేశారు, ఇక్కడ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. కొన్ని నచ్చే మీకు సెలెక్ట్ చేశారు కదా, వీళ్ళు టాలెంటెడ్ అని అనుకుని సెలెక్ట్ చేశారు. నేను ఇస్తా ఒక టాస్క్, కానీ దానికంటే ముందు వాకింగ్ స్టైల్, ఎవరిది బెస్ట్ వాక్, ఏ టీం వాక్ లో విన్ అవుతారో చూద్దాం. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు, దాని తర్వాత మీ ఇద్దరు. ఓకేనా? 1 2 3 మ్యూజిక్. కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. వెరీ నైస్. సో వాకింగ్ స్టైల్ మాత్రం చేసాం, అదిరిపోయింది. ఈ టీం కి ఒక పేరుంటే బాగుంటది. ఏ టీం? పొడి చేసే టీం. ఓకే, వీళ్ళది పొడి చేసే టీం అయితే మీదేం టీం? ఊపేసే టీం. ఊపేసే టీం. వీళ్ళు ఊపుతారు, వీళ్ళు పొడుస్తారంట. రైట్, ఇక టాస్క్ ఏంటంటే కరాటే కుంగ్-ఫు ప్రదర్శించాలి. ఇక్కడ మీరు వాటిలో పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడన్నా పోరం పోకు బయట రోడ్డు మీద అమ్మాయిని ఏడిపిస్తుంటే మీరు ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి వెళ్తే మీ కరాటే ఎలా చూపెడతారు, వాడిని ఎలా భయపెడతారు? ఫుల్ ఒక 30 seconds కరాటే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఊపేసేనా పొడి చేసేనా? మీతో స్టార్ట్ చేద్దాం. ఎవరిని పంపిస్తున్నారు ఫస్ట్? రేచల్, ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. రేచల్, కావాలంటే ఈ కర్ర వాడుకోవచ్చు, నువ్వు వాడుకుంటారా? రెడీ? 1 2 3 యాక్షన్. కొంచెం ముందుకు చేసుకో అమ్మా అట్లాంటివి. రెడీ యాక్షన్. అమ్మా అమ్మా, దోమల్ని చంపడం కాదమ్మా, ఇక్కడ అట్లాంటివి. హా హూ హా. ఎవరన్నా చెప్పుతో కొడతా నిన్నాం గానీ నువ్వు డైరెక్ట్ ఇలా చెప్పు ఇసిరేస్తే కొడతాం అనుకోలేదమ్మా. ఓకే, ఊపేసే టీం ఏం ఊపారో తెలియదు కానీ చూద్దాం ఇక్కడ పొడి చేసే టీం ఏం చేస్తారో. ఎవరిని పంపిస్తున్నారు ఫస్ట్? ఇగో యాక్షన్. Come on, karate. Hey. Hey, 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 hey. Hey, 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 hey. Aha. ఇప్పుడు కర్రతో అయిపోయింది, ఇప్పుడు కరాటే ఉట్టి చేతులతోనే. 1 2 3 గో. హూ హా హూ హా హూ హా హూ హా హూ హా. ఫస్ట్ కర్ర దొరికిందని బూజు దొరికింది మొత్తం, దాని తర్వాత హూహాలు ఊహాలు. ఆల్రైట్, రెడీ? వెళ్ళిపోమా, దూసుకెళ్ళిపో. యాక్షన్. రెడీ రెడీ, వస్తుందమ్మా, కమాన్. కొట్టండి బాగా కొట్టండి. యాక్షన్. ముందుకు వెళ్ళిపో కొట్టుకుంటా. రెడీ యాక్షన్. ఊపేస్తున్నారు ఊపేసే టీము. నామ్మా నిల్చో. అమ్మా చిత్తకు కొట్టమ్మా. ఇప్పుడు వాడు ముక్కలు బొక్కలని సూడ కావాలి. రెడీ యాక్షన్. కొట్టమ్మా, వాడి కొట్టు. పోరా రే అమ్మా, దొంగ పెన్సిల్ దొంగతనం చేస్తావా? మొన్న పెరగను పడితే ఏవా కొట్టు. ఆహా, సూపర్ దానన్న. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి.
లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి. చాలా సింపుల్ గేమ్ ఇది. కొంచెం మైండ్, కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే ఈజీగా ఆడేయచ్చు. పాత్ వేస్ ఉన్నాయి ఇక్కడ. బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి, నా చేతిలో స్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో బాల్ ని నేను పెడతా. ఇటు సైడ్ ఒక నిల్చుంటారు, ఇటు సైడ్ ఒక నిల్చుంటారు. మీరు కర్రతోని ఆ బాల్ ని లేపి ఒకే హ్యాండ్ తోని వాడి అలా వెళ్తారు. మధ్యలోకి అక్కడి నుంచి అలా 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 వెళ్ళి ఆ బాస్కెట్ లో వేయాలి. ఒక్కసారి కూడా బాల్ కింద టచ్ అవ్వద్దు. బాల్ కింద టచ్ అయిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడతారు. అలా 1 minute లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళే విన్. ఫస్ట్ రౌండ్ గెలిచింది మీరు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదా, నా పెట్టుకున్న ఆశలన్నీ నాళ్ళ కొట్టినాదా, యా ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి జామకాయ దంపినట్టు గుండెకాయ దంపి అడుగుతున్న ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతాందే. ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదే, అంత కష్టమైన గేమ్ ఇది. టర్నింగ్ దగ్గర కొంచెం జారిపోతుంది. కోఆర్డినేషన్ ఇస్ వెరీ వీక్. కోఆర్డినేషన్ గట్టిగా ఉండాలి. మీ హైట్ లాగానే మీ కోఆర్డినేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంది అనుకోండి, ఈజీగా గెలిచిపోవచ్చు. అక్కడ పడ్డది ఒకటే అంటే 1 minute లో 2 వేయాలి. ఇక్కడ చూస్తే 5 seconds లో 1 వేయచ్చు ఆన్ యావరేజ్. సో 10 seconds లో మీరు లిటరల్లీ గేమ్ ఫినిష్ చేస్తే మనం అవుట్ ఆడుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? సో ఫస్ట్ 10 seconds లో గేమ్ అవగొట్టేద్దాం. 2 బాస్కెట్లు వేసేయండి. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. యువర్ టార్గెట్ ఇస్ జస్ట్ 2. ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు, గిఫ్ట్ లేదు ఇంకా. ఆలోచించుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదా, నా పెట్టుకున్న ఆశలన్నీ నాళ్ళ కొట్టినాదా, యా ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి జామకాయ దంపినట్టు గుండెకాయ దంపి అడుగుతున్న ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతాందే. ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదే, కనీసం బాస్కెట్ కాదు కదా, ఇది దాటలేదు మీరు. పాపం వీళ్ళైనా కష్టపడి ఆడవరకు వెళ్ళి మిస్ కొట్టారు. బట్ వాట్ వాజ్ రాంగ్? ఏమైంది? అసలు పట్టుకోవడానికి కుదరట్లేదు. మరి వీళ్ళు ఒకటి వేసారు కదా, అది జారిపోతుంది. సో ఫైనల్ గా వి హావ్ 1 winner. ఎవరైతే నీట్ గా ఒక్కసారి వేసారు. ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు. ఫైనల్ గా 3rd రౌండ్ కూడా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్. సూపర్. చాలా బాధగా ఉంటది, మరి అట్ ది సేమ్ టైం చాలా చాలా సంతోషంగా ఉంటది. ఆడాల మజాకాలో అంటే సత్తా అంటే ఇలా ఉండాలి. ఫస్ట్ రౌండ్ నేనే, లాస్ట్ రౌండ్ నేనే, గిఫ్ట్ మొత్తం మీరే గెలుచుకున్నారు. కానీ బాధ ఎందుకంటే సెలెక్షన్ ప్రాసెస్ నుంచి ఈడి వరకు రావడం, పార్టిసిపేట్ చేయడం, అందరిని ఇలా ఎంటర్టైన్ చేయడం, కానీ గిఫ్ట్ తీసుకోకుండా వెళ్ళడం, అది నాకు బాధగా ఉంటది. చాలా మందిని ఎంటర్టైన్ చేశారు మీ పార్టిసిపేషన్ ద్వారా. అందుకని ఈటీవీ తరపు నుంచి చిన్న కానుక. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎపిసోడ్ కదా. మళ్ళీ రేపు కూడా ఇంతే హంగామా ఉంటది, కానీ కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ తో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. అదేంటి బావా, అంతేనా? భావన నిన్ననే కదా నన్ను పెళ్లి చేసుకుంటాను బావా. బయట ఫోన్ చేసి లవ్ యూ చెప్పావు అంతేనా? ఇప్పుడే విత్తనాలు వేసా, అప్పుడే బియ్యమై బయటకు వచ్చింది. అయ్యో వెరీ నైస్. నాకు ఎందుకో
రవి స్టడీ స్టడీ అంత వీక్ కాదు నీ హార్ట్ కమాన్. మీ నలుగురికి ఆర్టిస్ట్ అవ్వాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఐ మీన్ ఫ్యూచర్ లో ప్లానింగ్? యాంకర్ కావాలన్నా. యాంకర్ మీకు? నాకు నీ పెళ్ళం కావాలండి.